బ్రహ్మదేవుని స్తుతిస్తున్నారు. బ్రహ్మదేవుడు కూడా సామాన్యుడు కాదు. నీ ఇచ్ఛానుసారమే ఈ లోకమంతా గుణత్రయ స్వరూపుడవు నీవు. సత్వగుణం, రజోగుణం, తమోగుణములన్నిటినీ నీ అధీనం. ప్రకృతి స్వరూపుడవు నీవు. సత్వరజస్తమో గుణములతో విష్ణు బ్రహ్మ రుద్ర రూపమును ధరించి పాలన జరుపుతున్నటువంటి మహానుభావుడు. అయితే అందరికీ తెలిసింది సృష్టి ఒక్కటే చేస్తావని అందరికీ తెలుసు. ఇంకా మిగతావేమి చెయ్యవా, అన్నీ చేస్తావు. అమ్మ అనేటువంటి ఆమె పిల్లల్ని కంటుందనే కాదు, పిల్లల్ని పోషిస్తుంది, పిల్లల్ని పెంచుతుంది, పిల్లల్ని వీరునిగా తయారు చేస్తుంది, పిల్లల్ని జ్ఞానులుగా తయారు చేస్తుంది. ఒక దేవత, ఒక జగన్మాత ఎలా తయారు చేస్తుందో ఈ లోకాన్ని అంత గొప్పగా తయారు చేస్తుంది. కానీ చాలామందికి తెలియదు. అమ్మ చేసేటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియలు చాలామంది అజ్ఞానంతో గుర్తించలేరు. అహంకార స్వరూపం, అహంకార పూరితులైనటువంటి వ్యక్తులు ఎవరూ గుర్తించలేరు. కర్మ, జ్ఞాన, మనస్సులు అనేటువంటివి ఇంద్రియముల యొక్క దివ్యమైనటువంటి స్వరూపుడవు నీవు. ఇక్కడ వేదాంత రహస్యాలు చెప్తున్నారన్నమాట బ్రహ్మదేవుడి. కర్మలు చేసేటువంటి వాళ్ళు అంటే, కర్మలు అంటే కర్మ సిద్ధాంతం కాదు. ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే ఏమిటంటే, ప్రతివాడు చేసేది కర్మే. నేను మాట్లాడుతున్నది కర్మ, మీరు వింటున్నది కర్మ, తింటున్నది కర్మ. అకర్ముడు ఎవ్వడూ లేడు. అయితే కర్మలు చేస్తూ, బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, కర్మలు చేస్తూ నేను చేస్తున్నాను అనుకోకుండా స్వామి నువ్వు చేయిస్తున్నావో అనేదానికి అలవాటు పడండి. ముఖ్యమైనటువంటి మాట అన్నమాట. భోజనం చేస్తున్నా సరే, స్వామి ఈ పూట భోజనం చేసేటువంటి అదృష్టాన్ని కలిగించావా తండ్రి, నమస్కారం. ఏ పని చేసినా స్వామి 2000 రూపాయల నోట కట్టమని తీసుకున్నాం కానీ దండం పెట్టుకోవాలి. స్వామి ఈ డబ్బులు నాకు ఇప్పించావా, నీ దివ్య అనుగ్రహం ఎంత గొప్పది స్వామి, నమస్కారం. అంతేగాని మనమే అన్నాం అనుకోండి, అవి కాసిన టైం అప్పుడు ఏం చేయాలి, ఆడవాల్సి వస్తుంది. కాబట్టి ఏది చేసినా, నవ్వినా, ఏడ్చినా, నడిచినా అన్నీ నీవే. పంచభూతములు, పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు, పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరసగంధాదులు అన్ని స్వరూపము నీవే. బ్రహ్మాండము నీవే. కార్యకారణములను నియంత్రించగలిగిన వాడవు నీవే. దయతో ఈ శరీరమును ఇచ్చిన వాడవు నీవే. నీ నిట్టూర్పులే వేదములు స్వామి. 4 ముఖములతో 4 వేదములను ఉచ్చరించేటువంటి మహానుభావుడవు ఓ బ్రహ్మదేవా. నీ స్వేద జలమే సమస్త జగత్. భూతగణం నీ పాదతలం, నీ శిరస్సు, నీ నాభి అంతరిక్షం. నీ నాభి అంతరిక్షం. రోమాల నుండి వనస్పతులు ఉదయించిని. మనస్సు నుండి చంద్రుడు అనేటువంటి వాడు పుట్టాడు. నేత్రము నుండి సూర్యుడు జన్మించాడు. సర్వము నీవే, సమస్తము నీవే. పునః పదే పదే ఓ బ్రహ్మదేవా మీకు మేము నమస్కరిస్తున్నాము స్వామి. దేవతలందరూ నమస్కరించారు బ్రహ్మదేవుడు. ఈ స్తుతి వల్ల బ్రహ్మదేవుడు ప్రసన్నుడైనాడు. ఎవరినైనా ప్రసన్నత చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో నేర్చుకోండి పురాణం విని. బ్రహ్మదేవుని సూచిస్తే మాకేంటంట అని అనకూడదు. మనకేమిటంటే ఎవరినైనా ఆనందపరచాలి అంటే బాబు చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మృదువుగా మాట్లాడాలి. నువ్వు చాలా మంచివాడివి గురువుగారు, మీ పిల్లలకి చెప్పండి. పిల్లలు ఏమనాలి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీరు చాలా మంచివారు గురువుగారు, నేను అజ్ఞానుణ్ణి గురువుగారు, నాకు తెలియటం లేదు గురువుగారు, చాలా చక్కగా నాకు తెలియజేసి నన్ను జ్ఞానవంతుడిగా చేసి తీర్చిదిద్దండి గురువుగారు, మీరు ఏమి చెబితే ఇది చేస్తాను గురువుగారు, మీరే సర్వస్వం గురువుగారు, మీరు మహానుభావులు గురువుగారు అని మనం ఇలా మాట్లాడితే గురువు ఆనందిస్తాడు. గురువుని వంక పెడితే గురువు దూషిస్తాడు. విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవలసింది ఇదే. నేటి విద్యార్థులు ఎలా ఉన్నారయ్యా అంటే, నేటి విద్యార్థుల విద్యాలోకం ఎలా ఉంది, కూడు పెట్టిన వాని నెకూల ద్రోయు. చదువుకున్న వాళ్ళ లక్షణాలు, కూడు పెట్టిన వాని నెకూల ద్రోయు, విద్య నేర్పిన వాని వెక్కిరించు, మంచి చేసిన వానికి కీడు సేయు, ఇది ప్రోగ్రెస్సు నేటి విద్యార్థులందు. ఇలా విద్యార్థులు ఉండకూడదు. వినయ విధేయతలు పెంచుకోవాలి, మంచి అన్నది పెంచుకోవాలి. పుణ్యమైనటువంటి విశేషంతో బ్రహ్మదేవుడు ప్రసన్నుడైనాడు. బ్రహ్మదేవుని యొక్క దివ్యమైనటువంటి స్తోత్రములతో, ఈ దివ్యమైనటువంటి స్తోత్రమును కాశీలో ఎవరైతే వింటారో పుణ్యమైనటువంటి త్రిమూర్తుల యొక్క ఆశీర్వచనం మన మీద ప్రసరించింది. నమస్కారం చేసుకోండి.